చెప్పేవి శ్రీరంగ నేతలు, సొచ్చేవి అవేవో గుడిసెలు అన్నట్టు ఉంది మన ఏపీ అధికార పార్టీ నేతల పరిస్థితి. తిరుమల లడ్డూపై ఎన్నెన్నో నీతులు చెప్తున్న వారి చేష్టలు మాత్రం వేరేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారైతే సినిమాలోనే కాదు బయట కూడా అంతే సీరియస్ గా నటిస్తున్నారని, ఆయన చర్యలను బట్టి అర్థమవుతోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ఆరోపిస్తూ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ మీడియా ముందర దుర్గగుడిని సాఫ్ చేసేసి బాగా రక్తి కట్టించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీరియస్ డైలాగులు చెప్పుకొచ్చారు. సనాతన ధర్మం పాటిస్తున్నానంటూ పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద డైలాగులు చెప్పుకొచ్చారు. చిన్నప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మా ఇంట్లో సనాతన ధర్మం పాటించామని శ్రీరామ భక్తులమంటూ పవన్ చెప్పుకొచ్చారు. దీనికి నెటిజన్లు కౌంటర్ వీడియోలతో ఏకిపారిస్తున్నారు. లాయర్ జడశ్రవణ్ మాటలను బయటకు తీశారు. శ్రీరాముడిని ఆరాధిస్తానన్న పవన్ కళ్యాణ్ ఆయన ధర్మాన్ని పాటించకుండా శ్రీకృష్ణుడిలా ఇంతమందిని ఎలా చేసుకున్నావంటూ దెప్పిపొడిచారు. ఇక సనాతన ధర్మంలో ఒకే భార్యను చేసుకోవాలని, అది పాటించాలని, కానీ పవన్ కళ్యాణ్ బహుభార్యత్వం సనాతన ధర్మంలో ఉండదన్న వాస్తవం పవన్ గుర్తించాలంటూ వీడియోలు బయటకు తీసి మరీ కౌంటర్ ఇస్తున్నారు. నేను నిజంగా కనుక చాలా బలమైన సనాతన ధర్మాన్ని పాటించేవాడిని. సనాతన ధర్మమునందు విడాకులన్న మాట లేదు. అసలు ఆ మాట లేదు. అసలు దంపతులు విడిపోవడం అనేటటువంటి ప్రశ్న తేలేదు. సనాతన ధర్మం ఎప్పటికీ కలిసే ఉండాలని చెప్పిందంటే చిన్నప్పటి నుంచి పొద్దున్న లేసినప్పటి నుంచి చిన్నప్పటి నుంచి పొద్దున్న లేసినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా మా ఇంట్లో మా ఇంట్లో పక్కింట్లో అలాంటి రామభక్తులం మేము. సనాతన ధర్మానికి ప్రతీక రాముడు. రాముడు క్వాలిటీస్ ఏంటి, మన క్వాలిటీస్ ఏంటి? మనమేమో కలియుగ కృష్ణుడు, ఆయనేమో రాముడు. సనాతన ధర్మం సంబంధించి మనం ఏ విధంగా చేస్తాము? ఒకవేళ పొరపాటు చేసినా ఉద్ధరించుకుని మళ్ళీ తన పక్కకి తెచ్చుకోవడమే గౌతముళ్ళ. అంతేకాని అసలు భార్యని విడిచిపెట్టేయడం, విడాకులు తీసుకోవడం అనేటటువంటి సందర్భం, అసలు ఆ అధ్యాయం, అటువంటి స్థితి సనాతన ధర్మమునందు లేదు.